హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ మై ఛానల్. కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ధర్మస్థల అనే ఒక ప్రాంతం ఉంది కర్ణాటకలో. ఆ ప్రాంతంలో జరిగిన ఒక దారుణమైన ఇన్సిడెంట్ కోసం, అంటే సౌజన్య అనే అమ్మాయికి సంబంధించిన ఇన్సిడెంట్ కోసం ఇంతకుముందు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అంటే సమీర్ ఎండి, దూతా సమీర్ ఎండి అని చెప్పి ఒక పర్సన్ ఉన్నాడు. కర్ణాటక యూట్యూబర్, కన్నడ యూట్యూబర్. సో తను చేసిన వీడియో ఆధారంగా అక్కడ ఒక విధ్వంసం క్రియేట్ అయింది. యాక్చువల్గా అప్పట్లో ఆ వీడియో వల్ల అరౌండ్ 20 మిలియన్ పీపుల్ అయితే చూశారు. దాన్ని అతను డిలీట్ చేసాడు. తర్వాత మళ్ళీ వేరే వీడియో చేశాడు అతను. అయితే అతని మీద చాలా కేసులు పడ్డాయి. చాలా బెదిరించారు అతన్ని. ఎందుకంటే అతను ఎవరి గురించి అయితే హెగ్గడే ఫ్యామిలీ కోసం మాట్లాడాడో వాళ్ళందరూ కూడా పొలిటికల్‌గా చాలా హై లెవెల్‌లో బాగా ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న పీపుల్, బాగా హై లెవెల్‌లో ఉన్న పీపుల్. ఎందుకంటే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఆబ్వియస్‌లీ పొలిటికల్‌గా చాలా పేరుంది. అండ్ ఎప్పటినుంచో ఆ ఏరియాలో బాగా బలిసున్నోళ్ళు గూడా. సో ఇట్లాంటి రీజన్స్ అన్నీ ఉంటే చాలదా ఇంక వాళ్ళ దగ్గర పవర్ ఉంటదని చెప్పడానికి. సో అందువల్ల చాలా బెదిరించడానికి ట్రై చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే చాలామంది అతనికే సపోర్ట్ అయితే చేశారు. ఈవెన్ అతని మీద పడ్డ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా అతనికే పాజిటివ్‌గా ఉంది సిట్యుయేషన్ అయితే ప్రస్తుతానికి. సో అంతవరకు ఓకే. అయితే ఇప్పుడు ఇంకొక ఇష్యూ బయటపడింది. ఆ ధర్మస్థల ప్రాంతం గురించి, ఆ ధర్మస్థల టెంపుల్ గురించి. సో అదేంటంటే కొన్ని వందల మంది యొక్క మృతదేహాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పుడు సౌజన్య అనే అమ్మాయి యొక్క మృతదేహం యాక్చువల్‌గా మనకు కనబడింది. 2012లో జరిగిన ఇన్సిడెంట్ అది. ఇప్పటికొచ్చి ఆ కేసు ఏమైందో, ఎటుపోయిందో ఎవరికీ తెలీదు. అయితే ఈ ధర్మస్థల అనే ప్రాంతంలో ఆ అమ్మాయి యొక్క మృతదేహం గురించి, ఆ అమ్మాయి యొక్క హత్యకు సంబంధించిన మిస్టరీ గురించి మాత్రమే ఒకసారి మాట్లాడినందుకు అది రచ్చ రచ్చయి కూర్చుంది. కానీ ఈసారి ఏకంగా బయటపడ్డ విషయం ఏంటంటే, ఆ ప్రాంతంలో ఆ అమ్మాయి ఒక్కరితే కాదు. అలా కొన్ని వందల మంది ఆడవాళ్ళు, అమ్మాయిలు చంపబడ్డారు. అందులో మైనర్స్ కూడా ఉన్నారు. ఈవెన్ వీటి గురించి తెలిసిన కొంతమంది మగవాళ్ళను కూడా చంపేశారు. అండ్ ఆ అమ్మాయిలందరి మీద లైంగికంగా దాడి జరిగిందని కూడా నూటికి నూరు పాళ్ళు తెలుసు. అండ్ నా కళ్ళకి క్లియర్‌గా కనబడుతోందని చెబుతూ ఒక వ్యక్తి వచ్చాడు ముందుకి. ఆ ప్రాంతంలో శానిటేషన్ వర్కర్‌గా పనిచేసిన ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. ఇవన్నీ కూడా నేనే చేశాను. అంటే నేను నా చేత సమాధి చేయించారు. ఆ మృతదేహాలన్నిటిని కూడా. కొన్ని వందల మందిని నేనే సమాధి చేశా అని చెప్పి ఈరోజు ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. 48 ఏళ్ల వయసున్న ఒక శానిటేషన్ వర్కర్. 1995 నుంచి 2014 సంవత్సరం వరకు కూడా ఆ ప్రాంతంలో పనిచేశాడాయన. అండ్ ఆ వ్యక్తి బయటకొచ్చి ప్రపంచం ముందుకొచ్చి చెప్పాడు. అంటే కోర్ట్ ముందుకొచ్చి చెప్పాడు. అండ్ కోర్ట్ ప్రస్తుతానికైతే అతనికి విట్‌నెస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చింది. బట్ అతను చెబుతుంది గనక అతను ఆఫ్‌కోర్స్ అతను ప్రూఫులతో పాటు వచ్చాడు యాక్చువల్‌గా. స్కెలిటల్ రిమైన్స్ పట్టుకొనొచ్చాడు. తర్వాత యూనో వాటికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా పట్టుకొనొచ్చాడు. ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాడు. సో, డెఫినిట్‌గా ఇది ఒక సెన్సేషన్ అయ్యే అవకాశం ఉంది. భారతదేశం మొత్తం దీని గురించి మాట్లాడుకునే అవసరం అంటే పరిస్థితులైతే కనబడుతున్నాయి. డెఫినిట్‌గా ఎంతైనా అవసరం ఉంది దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం. సో, అసలు ఏం జరిగింది ఏంటనేది కొంచెం కంప్లీట్‌గా మాట్లాడుకోవడానికైతే ట్రై చేద్దాం. సో, బేసిక్‌గా ఇతను ఇప్పుడే ఎందుకు బయటకొచ్చాడంటే, సుమారుగా 30 దశాబ్దాల నుంచి అతన్ని వెంటాడుతున్న గిల్ట్. అంటే మనలో కొంతమంది దుర్మార్గులుగా మారాలి అనుకోరు. దుర్మార్గులుగా ఉండాలి అనుకోరు. కాకపోతే కాలం, పరిస్థితులు వాళ్ళని కొంచెం అట్లాంటి పనులు చేసేలా చేయిస్తూ ఉంటాయి. కాకపోతే ఆ పని చేసిన తర్వాత వాళ్ళలో ఆ బాధ అలా ఉండిపోద్ది. ఆ గిల్ట్ ఉండిపోద్ది. అయ్యో! తప్పు చేశానే, అయ్యో! క్షమించరాని పాపం చేశానే అనే ఒక బాధ ఉంటది మనుషుల్లో. అవునా? అలాంటి ఒక బాధే ఈ వ్యక్తిలో కూడా ఉంది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన తర్వాత ఎన్నో నగరాలు కూడా మారాడు యాక్చువల్‌గా అతను. అంటే తన ఐడెంటిటీని మార్చుకొని, ఎవరికంట పడకుండా తప్పించుకొని తిరుగుతూ ఎన్నో సిటీస్ మారిన తర్వాత, దాదాపుగా ఒక దశాబ్దం పైన అలా గడిపిన తర్వాత 11 ఏళ్ళు 2014లో కనిపించకుండా మాయమైపోయిన వ్యక్తి, 2014లో పారిపోయిన వ్యక్తి, ఇప్పుడు మళ్ళీ ప్రపంచం ముందుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అందరి ముందుకు వచ్చి అసలు నిజాలన్నీ కూడా బయటపెడుతున్నాడు. అండ్ అతను యూనో భారతదేశంలో ఉన్న అత్యంత దారుణమైన నేరాలలో టాప్ 1 పొజిషన్‌లో ఉండగలిగే ఈ నేరం గురించైతే అతను బయటపెట్టాడు. సో, అతను జూలై 3 తారీఖున పోలీసుల ముందుకెళ్ళి విషయాన్నంతా కూడా తెలియజేశాడు. సో, ఆ ధర్మస్థల టెంపుల్ ఏదైతే ఉందో, బాగా పాపులర్ టెంపుల్ ఏదైతే ఉందో, ఆ టెంపుల్‌లో అతను శానిటేషన్ వర్కర్ కింద పనిచేశాడు. సో, అతను ఇప్పుడు ప్రపంచం ముందుకొచ్చి ఇప్పుడు అతను ఒకటే మాట అన్నాడు. అదేంటంటే, "నేనింక ఈ భారాన్ని మోయలేకపోతున్నాను. ఆ హత్యల తాలూకా జ్ఞాపకాలు ఏవైతే నేను కళ్ళతో చూసానో అవి నేను భరించలేకున్నాను. అండ్ నేనేవైతే శవాలని సమాధి చేశానో
అవి నా నా ఇష్టపూర్వకంగా చేసినవి కాదు. అవి చేయకపోతే నన్ను చంపేస్తానన్నారు. నాతో పాటు నా ఫ్యామిలీని కూడా చంపేస్తానన్నారు. సో, నన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తా అన్నారు. నన్ను కూడా వాటితో పాటు సమాధి చేస్తా అన్నారు. అందుకు నేను చేయాల్సొచ్చింది. నాకు వేరే ఆప్షన్ లేక అని చెప్పాడు. అండ్ అతను ఇప్పుడు చెబుతుందేంటంటే 1995 నుంచి 2014 మధ్యలో కొన్ని వందల మంది ఆడవాళ్ళు అండ్ అమ్మాయిలు వీళ్ళ యొక్క మృతదేహాల్ని అతను సమాధి చేశాడు. అండ్ వాళ్ళలో చాలా మంది లైంగిక దాడి జరిగిన తర్వాతే చంపబడ్డారు అని చెప్పి చాలా స్పష్టంగా కనబడుతుందని కూడా తెలియజేశాడు. సో, బేసిక్‌గా పబ్లిక్ నుంచి అండ్ యాక్టివిస్టుల నుంచి చాలా హ్యూజ్ ప్రెషర్ వస్తున్న తర్వాత కర్ణాటక గవర్నమెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌నైతే ఏర్పాటు చేసింది. సో, అతను ఏం చెప్పాడో ఎగ్జాక్ట్‌గా అనేది కొంచెం డీటెయిల్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో, కర్ణాటకలోని వెస్టర్న్ ఘాట్స్‌లో ధర్మస్థల అని ఒక ప్రాంతం ఉంది. అది సుమారుగా చాలా ఓల్డ్ సిటీ. అండ్ అందులో ఒక 800 సంవత్సరాల పురాతనమైన ఒక విలేజ్ ఉంది. అది నేత్రావతి నదికి దగ్గరలో ఉందనమాట. అంటే కర్ణాటకలోని దక్షిణ కన్నడ డిస్ట్రిక్ట్‌లోని బెల్తన్‌గడి అనే ఒక ప్రాంతంలో నేత్రావతి నదికి ఆనుకొని ఉందనమాట అది. సో, ఆ ప్రాంతంలో ఈ టెంపుల్ అయితే ఉంది. ఈ ధర్మస్థల టెంపుల్. ఈ టెంపుల్‌కి ప్రతి ఏడాది సుమారుగా 2000 మంది భక్తులైతే వస్తూ ఉంటారు. సో, మంచి పాపులర్ టెంపులే. యెస్. ఆబ్వియస్‌లీ. అయితే జూలై 11 తారీఖున ఒక వ్యక్తి కంప్లీట్‌గా నల్లటి దుస్తులు ధరించి, కేవలం తన కళ్ళను మాత్రమే ఓపెన్ చేసుంచి, బెల్తన్‌గడిలో ఉన్న లోకల్ కోర్ట్ ఏదైతే ఉందో ఆ కోర్ట్ ముందు అపియర్ అయ్యాడు. అండ్ అందులో అతను తన యొక్క స్టేట్మెంట్‌నైతే రికార్డ్ చేశాడు. సో, అతను చెప్పిందేంటంటే అతను యూ నో దళితుల కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. సో, అతను ఆ ప్రాంతంలో 1995లో ఒక శానిటేషన్ వర్కర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత అతనికి ఆ నది ఒడ్డు నుంచి చాలా మటుకు మృతదేహాలు రావడాన్ని అతను నోటీస్ చేశాడు. అన్నీ ఆల్మోస్ట్ మహిళల మృతదేహాలే అనమాట. అండ్ వాళ్ళకేంటంటే ఒంటి మీద బట్టలు గానీ, లేదంటే అండర్ గార్మెంట్స్ గానీ లేకుండా ఉండేవి. అండ్ కొన్ని మృతదేహాల మీదైతే చాలా స్పష్టంగా లైంగిక దాడి జరిగినట్టుగా తెలిసిపోయేదనమాట. సో, అండ్ ఇన్‌ఫాక్ట్ వాళ్ళ ఒంటి మీద గాయాలు, లేదంటే స్ట్రాంగులేషన్ మార్క్స్ అంటే ఉరేసి చంపేశారు అనే గుర్తులు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంటాయి. అంటే వాళ్ళ మీద విపరీతమైన హింస జరిగిందని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటదనమాట అలాంటివున్నట్టయితే. అలాంటివన్నీ కూడా మృతదేహాల మీద చూశానని చెప్పాడు. అయితే వీటన్నిటి గురించి అథారిటీస్‌కి ఎందుకు చెప్పలేదంటే ఆబ్వియస్‌లీ ఆ మృతదేహాన్ని గనక అతను డిస్పోజ్ చేయకపోయినట్టయితే అతన్ని కూడా డిస్పోజ్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపేస్తామని చెప్పారు. సో, అందుకోసమని ఇంకా వేరే ఆప్షన్ లేక అతను వాటన్నిటిని కూడా సమాధి చేయాల్సొచ్చేది. అండ్ అతను చెప్పిందేంటంటే కొన్ని స్పెసిఫిక్ లొకేషన్స్‌కి అతన్ని పిలిచేవారు. అండ్ ఆ ప్రాంతంలో అతనికి ఆ మృతదేహాలైతే అప్పజెప్పేవారు. అండ్ చాలా సార్లు మైనర్ గర్ల్స్ కూడా ఉండేవారంట మృతదేహాల్లో. అండ్ వాళ్ళకి అండర్ గార్మెంట్స్ ఉండవు. చిరిగిపోయిన బట్టలుంటాయి. అండ్ వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఇంజ్యూరీస్ కూడా ఉంటాయంట. కొంతమంది మీద యాసిడ్ బర్న్ మార్క్స్ కూడా ఉంటాయని తెలియజేశాడు అతను కంప్లెయింట్‌లో. అండ్ అతను పోలీసులు చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే, "నేను ఎలాంటి టెస్ట్‌లకైనా సిద్ధం. బ్రెయిన్ మ్యాపింగ్ గాని, పాలిగ్రాఫ్ గాని దేనికైనా సిద్ధం. అండ్ నేను ఆ మాస్ బరియల్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఐడెంటిఫై చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ కొద్ది రోజుల్లో ఆ సైట్స్ అన్నీ కూడా బయటకొచ్చే అవకాశం అయితే ఉంది." అండ్ అతను సుమారుగా 20 ఏళ్ళు పనిచేశాడు ఆ టెంపుల్‌లో. సో, ధర్మస్థల ఏరియా చుట్టుపక్కల వేరు వేరు లొకేషన్స్‌లో కొన్ని వందల మృతదేహాలనైతే అతను సమాధి చేసినట్టుగా తెలియజేశాడు. అండ్ అతను చెప్పిందేంటంటే వాళ్ళిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ మేరకు కొన్నింటినైతే డీజిల్‌ని ఉపయోగించి కంప్లీట్‌గా బూడిద జేసాడంట కూడా. అంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా చెప్పేవారంట. కొన్ని మృతదేహాలు మటుకు కంప్లీట్‌గా బూడిద జేసేవారు. ఎందుకంటే వాటికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకకూడదన్న ఉద్దేశ్యంతో. సో, ఆ తర్వాత కొన్నింటినైతే మాత్రం యూ నో పూడ్చేసేవారు. చేసేవారు. మరి 2014 నుంచి ఇప్పటివరకు ఏం చేశానంటే 20 ఏళ్ల పాటు అక్కడ పనిచేసిన తర్వాత ఆ మెంటల్ టార్చర్ నేను భరించలేకపోయాను. అండ్ అదే టైంకి నా కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని కూడా ఇలాగ లైంగికంగా దాడి చేశారు. ఆ టెంపుల్ యొక్క సూపర్వైజర్స్‌లో ఒకరు. ఇంక నాకు అర్థమైంది నా ఫ్యామిలీ కూడా సేఫ్ అయితే కాదు ఇక్కడ ఉన్నట్టయితే అని అర్థమైంది. సో, అందుకని మేము అక్కడి నుంచి పారిపోయాం. డిసెంబర్ 2014లో మేము అక్కడి నుంచి పారిపోయాం ధర్మస్థల ప్రాంతం నుంచి. అండ్ ఎవ్వరికీ ఇన్ఫార్మ్ చేయలేదు మేము ఎక్కడున్నాం ఏంటని. ఈవెన్ మా బంధువులకు కూడా చెప్పలేదు. అండ్ అప్పటినుంచి మేము వేరే స్టేట్‌లో ఉన్నాం. అండ్ అది కూడా వేరు వేరు సిటీస్ మారుస్తూ అండ్ ఫైనల్‌గా ఇప్పుడైతే నాలో ఉన్న ఆ గిల్ట్‌ని పోగొట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో నేను బయటకొచ్చాను. అండ్ అంతేకాదు నా సైలెన్స్ వల్ల చాలా మందికి అన్యాయం జరుగుతుందని నాకనిపించింది. అందుకే కూడా బయటకొచ్చానని తెలియజేశాడు. సో, అతని క్లెయిమ్స్‌ని సపోర్ట్ చేయడానికి ఆయన ఏం చేశారంటే ఒక బరియల్ సైట్‌కెళ్ళాడు. అక్కడ ఒక స్కెలిటన్‌ని బయటికి తీశాడు. ఆ స్కెలిటన్‌ని దాని ఫోటోగ్రాఫ్స్‌ని సబ్మిట్ చేశాడు కూడా. ఎక్స్‌హ్యూమేషన్ టైమ్‌లో పోలీసులకి అండ్ కోర్ట్‌కి తన లాయర్‌ల ద్వారా. అంటే వాళ్ళందరూ ఉండగానే చేశాడు. ఏది కూడా యూ నో సైడ్ ట్రాక్ అయిపోకుండా చూసుకొని కేస్ కంప్లీట్‌గా ఫోకస్డ్‌గా ఉండేలాగే చేసుకున్నాడు మొత్తం అంతా కూడా. సో, అంటే మేబీ తనకేదైనా జరగొచ్చు. అది డెఫినిట్‌గా తెలుస్తోంది.
అండ్ అది జరిగే లోపే న్యాయం జరిగిపోవాలని డిసైడ్ అయినట్టున్నాడు. అందుకే అలా చేశాడు. సో, యాక్చువల్ నంబర్ ఆఫ్ మృతదేహాలనేది ఇంకా అతనికి కూడా తెలీదు ఎగ్జాక్ట్‌గా. సో, ఎన్ననేది తెలీదు. బట్ ఎంతమందయినప్పటికీ కూడా వాళ్ళ ప్రాణాలు కూడా ముఖ్యమే కదా! వాళ్ళకి కూడా సరైన రిచువల్స్ జరగాలి. సరైన అంత్యక్రియలు జరగాలి. అండ్ వాళ్ళందరికీ కూడా సరైన విధంగా న్యాయం జరగాలని జెప్పి ఆయనైతే కోరుకుంటున్నాడు. సో, విక్టిమ్స్‌ని పేర్లను బట్టి అతనైతే ఐడెంటిఫై చేయలేదు. అతను కొన్ని కొన్ని ప్రాంతాలనైతే చెప్పాడనమాట. అంటే కొన్ని ప్రాంతాల్లో నేను సమాధి చేశానని జెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2010లో అతన్ని కల్లేరిలో ఉన్న పెట్రోల్ పంప్‌కి సుమారుగా 500 మీటర్ల దూరంలో ఒక లొకేషన్‌కి పంపారంట. సో, అది ధర్మస్థలకి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ఒక టీనేజ్ అమ్మాయి యొక్క మృతదేహం ఉంది. ఆ అమ్మాయి వయసు 12-15 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. స్కూల్ యూనిఫార్మ్ స్కర్ట్‌లో ఉంది. అండ్ ఆమె స్కర్ట్ గాని, అండర్ గార్మెంట్స్ గాని మొత్తం మిస్సింగ్. అండ్ ఆమె మీద లైంగిక దాడి జరిగిందని తెలుస్తోంది. అండ్ ఆమె మెడ దగ్గర స్ట్రాంగులేషన్ మార్క్స్ గూడా ఉన్నాయి. సో, గొంతు పిసికి చంపేశారు. అండ్ ఒక పెద్ద సమాధి తవ్వి ఆ అమ్మాయిని అందులో పూడ్చేయమన్నారు. ఆమె స్కూల్ బ్యాగ్ గూడా అందులో పూడ్చేయమన్నారు. అండ్ అది ఇప్పటికే నన్ను కలిచివేస్తుందని జెప్పాడాయన. తర్వాత ఇంకొకటి జెప్పాడు. 20ల వయసులో ఉన్న ఒక మహిళ యొక్క మృతదేహాన్ని కూడా సమాధి జేయమని జెప్పారు. ఆమె మొహం అంతా యాసిడ్‌తో కాలిపోయి ఉంది. అండ్ ఆ శరీరం అంతా న్యూస్ పేపర్‌తో కవర్ చేసుంది. అండ్ ఆమె శరీరాన్ని సమాధి చేయడానికి ముందు సూపర్వైజర్స్ చెప్పిందేంటంటే, ఆమె యొక్క చెప్పులు, ఆమె బిలాంగింగ్స్ అన్నీ గూడా తీసుకొచ్చి ఆమెతో పాటుగా కాల్చేయమని జెప్పారంట. సో, దాని గురించి గూడా జెప్పాడు. సో, ఇలాగా అతను చాలా వాటినైతే గుర్తు చేసుకొని ఆ లొకేషన్స్ అన్ని గూడా చెబుతూ వచ్చాడనమాట. అండ్ అతను చెప్పింది నిజమా? కాదా? అంటే బేసిక్‌గా ధర్మస్థల ప్రాంతంలో ఇంతకుముందు ఎన్నో సార్లు ఇలాంటి నేరాలు జరిగినట్టుగా ఎన్నో ఆధారాలైతే ఉన్నాయి. డెఫినిట్‌గా ఉన్నాయి. ఎంతోమంది మానభంగం చేయబడి చంపబడ్డ వాళ్ళు ధర్మస్థల ప్రాంతంలో 1979 నుంచే ఉన్నారు యాక్చువల్‌గా. అటువంటి కేసులు, అటువంటి సంఘటనలు ఆ ప్రాంతంలో అప్పటినుంచే ఉన్నాయి. 1987 సంవత్సరంలో 17 సంవత్సరాల పద్మలతని మానభంగం చేసి చంపేస్తే, ఆమె కోసం చాలా పెద్ద స్థాయిలో ప్రొటెస్టులు చేశారు. నో యూజ్. ఏమో మొత్తం కవర్ అప్ చేసేసారు. ఇన్‌ఫ్లుయెన్షియల్ పీపుల్ అంతా కూడా వచ్చి. లీగల్ ప్రెషర్ మొత్తం అంతా కూడా. ఆపేసారు. దాని గురించి బయటికి రాలే. తర్వాత 2012లో జరిగిన జస్టిస్ ఫర్ సౌజన్య మూవ్‌మెంట్ మట్టుకు కొంచెం బాగా గట్టిగా బయటికి తీసుకొచ్చింది ఆ ఇన్సిడెంట్. అండ్ ఆ కేస్ ఇప్పటికే అన్సాల్వ్డ్ చెప్తున్నా గదా! అండ్ చాలా ఫ్యామిలీస్, చాలా పొలిటికల్ గ్రూప్స్ చాలా ప్రొటెస్టులు చేశారు. చాలా డెమాన్‌స్ట్రేషన్స్ ఇచ్చారు. లేదు మాకు న్యాయం జరగాలని చెప్పి పోరాటాలు చేశారు. ఏం ఉపయోగం లేదు. 2003 సంవత్సరంలో మెడికల్ స్టూడెంట్ అనన్య భట్ కూడా ఇలాగే దారుణంగా చంపబడింది. సో, ఆమె కూడా ఈ కేసుకి సంబంధించిన అమ్మాయే అని చెప్పి అభిప్రాయపడుతున్నారు. సో, ఎంతోమంది యంగ్ గర్ల్స్ యొక్క ఆత్మలు ఇప్పుడు ఆ ప్రాంతంలో యూ నో విన్నవిస్తూ, ఏడుస్తూ మన కోసం ఎదురు చూస్తున్నాయని జెప్పి ఎస్. బాలన్ అని జెప్పి ఒక కర్ణాటక హైకోర్ట్ అండ్ హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ ఒకాయన ఉన్నారు. ఆయన సీనియర్ లాయర్ అందులో కర్ణాటక హైకోర్ట్‌లో. సో, ఆయన అంటున్నారనమాట. సో, ఆయన బేసిక్‌గా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారిని గూడా కొంతమంది లాయర్ డెలిగేషన్‌తో కలిసి లాస్ట్ వెడ్నెస్‌డే కలిసారు. అండ్ సిట్‌ని ఏర్పాటు జేయాలని జెప్పి చెప్పారు. అండ్ సిట్ ఏర్పాటు అయ్యింది గూడా. సో, ఇలాంటి ఒక దారుణమైన సంఘటన అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరగలేదు. సో, దీని గురించి మనం చాలా సీరియస్‌గా తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. సో, టెంపుల్ అథారిటీస్ అయితే పెద్దగా ఏం రియాక్ట్ కాలేదు. ఎందుకంటే ఆ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అనేది హెగ్గాడే ఫ్యామిలీ చేత కంట్రోల్ చేయబడుతుంది. వీరేంద్ర హెగ్గాడే ఆయన 21st ధర్మాధికారి. ఆ హెరిడేటరీ హెడ్ 1968 నుంచి ఆయనే ఉన్నాడాయన. సో, ఆయన పద్మవిభూషణ్ గూడా ఇండియా సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అది. ఆయన పార్లమెంట్ అప్పర్ హౌస్ మెంబరు. ఆహ్, అండ్ ఆయన ఫ్యామిలీకేంటంటే చాలా పెద్ద ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది ఆ ప్రాంతంలో. అంటే చాలా రకాల ఇన్‌స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళకి అన్నీ ఉన్నాయి. మరి యాక్చువల్‌గా ఈ సౌజన్య కేసు విషయంలో కూడా ఆళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి బాగా పేర్లు బయటకొచ్చాయి. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా చెడ్డ పేరొచ్చింది. రీసెంట్‌గా దూతా సమీర్ ఎండీ కూడా బాగా గట్టిగా బయటపెట్టాడు వాళ్ళ పేర్లయితే. సో, వాళ్ళేమన్నారంటే జూలై 20వ తారీఖున మొన్న ఈ టెంపుల్ అథారిటీస్ ఫెయిర్ అండ్ ట్రాన్స్‌పరెంట్ ఇన్వెస్టిగేషన్ కోసమే మేము ఎదురు చూస్తున్నాం. మేము సహకరిస్తాము. అండ్ ఇన్వెస్టిగేషన్‌లో అసలు నిజం బయటపడుతుందని మేమందరం కోరుకుంటున్నాం అని జెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళదేం లేదు ఇదంతా కూడా అబద్ధం అన్నట్టుగా చెప్తున్నారు. బట్ చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకవేళ ఇది గనక నిజమైనట్టయితే భారతదేశ చరిత్రలో అతి పెద్ద క్రైమ్ అబ్బా ఇది. అసలు ఏందిది? ఇది నిజంగా చెప్తున్నా చరిత్ర మర్చిపోదు. ఇండియా అంటే ధర్మస్థల అని గుర్తొచ్చే రేంజ్ ఆఫ్ ఇన్సిడెంట్ అనమాట. అంటే నేరాల గురించి మాట్లాడుకునేటప్పుడు. అది. అండ్ కొంతమంది వేరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా బయటకొచ్చారు. లైక్ ఇప్పుడు అనన్య భట్ వాళ్ళ అమ్మ సుజాత భట్ ఉన్నారు. ఆవిడ 2003లో కనిపించకుండా మాయమైపోయింది. ఆవిడ మళ్ళీ ఇప్పుడు బయటకొచ్చి మాట్లాడుతుంది. 60 ఏళ్ల రిటైర్డ్ సీబీఐ స్టెనోగ్రాఫర్ ఆవిడ. ఆవిడ ఈ 2 దశాబ్దాల పాటు భయపడి దూరంగా ఎక్కడో బతికిందంట.
సో, ఇప్పుడు ఇవన్నీ కూడా జరగడంతో ఆవిడ బయటకొచ్చి పోలీసుల దగ్గర ఒక కొత్త కంప్లెయింట్ అయితే లాడ్జ్ చేసిందావిడ లాస్ట్ ట్యూస్‌డే. సో, అదే అంటున్నా. ఏంటో మొత్తం ఇలాగా దారుణంగా చంపబడిన వాళ్ళ ఆవిడ కూతురు కూడా ఉందనైతే ఆవిడ నమ్ముతోంది ప్రస్తుతానికైతే. సో, ఆమె ఆత్మకు కూడా ఎప్పటికైనా సరే న్యాయం జరగాలి, శాంతి చేకూరాలనైతే ఆమె కోరుకుంటోంది. సో, 1 కాదు, 2 కాదు కొన్ని వందల మంది అలా చంపబడ్డారని చెప్పి అతను చెప్తున్నాడు. అండ్ ఒకటైతే వాస్తవం ఇండియాలో ఎస్పెషల్లీ 1995లో సిట్యుయేషన్ చాలా వరస్ట్ యాక్చువల్లీ. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పటికి వరస్టే. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు అట్‌లీస్ట్ కొంతైనా బయట పడుతుంది. అప్పుడు అది కూడా లేదు. ఏం లేదు. చాలా ఈజీగా కవర్ చేసేసేవారు. చాలా ఈజీగా కప్పిపుచ్చేసేవారు. ఇట్లాంటివేమైనా చేసినట్టయితే. అంటే అప్పట్లో కొంతమందికి ఎలాగుంటదంటే, ఆహ్, ఏమంటారు? ఆ రాజ్యాధికార గర్వం అంటారు చూడండి. అట్లాంటిది ఉంటది యాక్చువల్‌గా. ఎందుకంటే మీరు గమనించినట్టయితే వీళ్ళు ఒక టెంపుల్ ట్రస్ట్ ఉండి, ఆ ట్రస్ట్‌కి వీళ్ళు యూ నో ధర్మాధికారులుగా ఉండి, చాలా గొప్పవాళ్ళు, చాలా బలవంతులు, చాలా ఏమంటారు పెద్దవాళ్ళు అనే కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో వాళ్ళున్నారు గదా! సో, ఆ టైంలో ఏంటంటే నిజంగా చెప్తున్నా కొంతమందుంటారు. ఇలాగ బాగా బలిసున్న ఫ్యామిలీస్‌లో నిజంగా వాళ్ళ మైండ్‌సెట్ చాలా రాంగ్ ఉంటది. చాలా బ్యాడ్ ఉంటది. చాలా వరస్ట్ ఉంటది. సో, వాళ్ళది ఎవ్వరైనా చేసే అవకాశం 100కి 100% ఉంది. అండ్ ఆ శానిటేషన్ వర్కర్ చెప్పేది 100కి 100% నిజమయ్యే అవకాశాలున్నాయి. సో, అతను ఆల్రెడీ ఒక ప్రూఫ్‌నయితే సబ్మిట్ చేశాడు. ఇంకా చాలా ప్రూఫ్‌లయితే ఫర్దర్‌గా దొరుకుతాయి మనకి. ఆ ఎక్స్‌కవేషన్స్ అన్నీ జరిగినట్టయితే డెఫినెట్‌గా ఇది చరిత్ర మర్చిపోలేని ఒక భయంకరమైన సంఘటన. ఒళ్ళు గగురు పొడిచే ఆహ్, కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్. నిజంగా చెప్తున్నా. దీని మీద కర్ణాటక నుంచి, కన్నడ ఇండస్ట్రీ నుంచి ఏదైనా సినిమా వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్ల. అలాంటి కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇదైతే మాత్రం. సో, చెప్తున్నాం గదా! ఏమంటే ఇంకా డబ్బున్నోడిదే రాజ్యం. అలాగే అయింది. బట్ ఏంటంటే కొంతమంది బయటకొచ్చి నిజాలు చెప్తున్నారు. అవి వాటి వల్ల మనకి చాలా విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంది. సో, లెట్స్ సీ చూద్దాం. సో, థాట్స్ ఇట్ గైస్. మీరేమనుకుంటున్నారు? ఈ ఎంటైర్ ఇన్సిడెంట్‌లో నిజమే అనుకుంటున్నారా శానిటేషన్ వర్కర్ చెప్పింది? లేదంటే అతను ఎక్కువ చెప్తున్నాడనుకుంటున్నారా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే మాత్రం అతను చెప్తుంది నిజమనిపిస్తుంది. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్. బాయ్.